హాయ్, వెల్కమ్ టు పొందుల వ్యాగ్స్. నా పేరు కృష్ణప్రసాద్ పొందుల. ఈరోజు మనం శ్రీ మూలసానేశ్వర దేవస్థానం నెల్లూరు నందు కార్తీక సోమవారం పూజా విశేషము తెలుసుకుంటామండి. ఈ పూజా విశేషంలో ఎలా ఉంటాయి, అక్కడ డెకరేషన్ ఎలా ఉంటుంది అని తెలుసుకుంటాము. ఇది దేవస్థానం ముందు ఏర్పాటు చేసిన బోర్డు అండి. ఇక్కడ ఏ రోజు ఏ పూజలు జరుగుతాయి, ఏ ఉత్సవాలు జరుగుతాయి, ఏ టైమింగ్స్లో జరుగుతాయి, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్ అండి, మూలసానేశ్వర దేవస్థానము నెల్లూరు. ఎంట్రన్స్ లోనే మనకి శివుని విగ్రహము, శివుని లింగాహారము రెండు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ పూల డెకరేషన్ తో చాలా అందంగా డెకరేట్ చేసి ఉన్నారు. ఇంత వైభవంగా ఉన్నది. ఈ పూల డెకరేషన్ దగ్గర అందరూ సెల్ఫీలు, వీడియోస్ అవి తీసుకుంటున్నారండి. ఇటువైపు చూసినా కూడా జన భక్త సందోహమే. భక్తులు ఎటువైపు చూసినా విపరీతంగా ఉన్నారండి. ఈ కార్తీక సోమవారం అందున ఇక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అందువల్ల ఎటువైపు చూసినా కూడా భక్తులు చాలా మంది వచ్చి ఉన్నారు స్వామివారి అమ్మవారి దర్శనం కోసము. ఇది క్యూ కౌంటర్ అండి. క్యూ కౌంటర్లో టికెట్స్ మన దర్శనం కోసం కానీ ప్రసాదం కోసం కానీ ఉంటాయండి. ఇక్కడ లైటింగ్ చూడండి, లైటింగ్ చాలా అందంగా డెకరేట్ చేసి ఉన్నారు. ప్రత్యేక దర్శనం 30 రూపాయలండి. కొద్దిగా మనం ముందుకు వస్తే ఇక్కడ ఇంకా లైటింగ్ డెకరేషన్ చూడండి. ధ్వజస్తంభం కూడా డెకరేషన్ చేసి ఉన్నారు. ఇక్కడ మనకి పూలతో లింగాహారము ఏర్పాటు చేసి ఉన్నారు. శివుని లింగము ఏర్పాటు చేసి ఉన్నారు. నలువైపులా 4, మధ్యలో 1 అలా చుట్టువైపులా ఏర్పాటు చేసి పూలతో డెకరేట్ చేసి ఉన్నారు. చూడడానికి చాలా అందంగా ఉందండి. పైనుంచి వ్యూ చూపిస్తానండి మీకు. చూడండి, ఇది వీరభద్ర స్వామి దేవస్థానం అండి. మనకి లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, అందువల్ల పైనుంచి తీస్తున్నాం. ఇది అమ్మవారి దేవస్థానం అండి. అమ్మవారి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మూలస్థానేశ్వర దేవస్థానంలోని అమ్మవారి దేవస్థానం అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపమును వెలిగించుచున్నారు. ఇటువైపు చూసిన దీపకాంతులే ఉన్నాయండి. లైటింగు ఒక పక్కన భక్తులు వెలిగించే దీపాలతో ప్రాంగణం అంతా కలకలలాడుతూ ఉన్నదండి. ఇప్పుడు ఇవి శివుని వివిధ రూపాలతో ఏర్పాటు చేసిన లింగాకారాలు అండి. అంటే దేశంలోని అన్ని ప్రదేశాల్లో శివుని లింగాకారములు ఎలా ఉంటాయనేది ఇక్కడ ప్రదర్శించారండి. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా శివుడి రూపం ఉంటుందండి. అవన్నీ ఇక్కడ ప్రదర్శించారు. పేర్లు చెప్పడానికి టైం సరిపోదు కాబట్టి పేర్లు చెప్పడం లేదండి. మీకు శివుని దర్శనం మాత్రమే కల్పిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ప్రతి శివుడి దగ్గర కూడా భక్తులు దీపారాధన చేసి కార్తీక దీపం వెలిగించి ఉన్నారు. ఎటు చూసినా లైటింగ్, గుడి నలువైపులా లైటింగ్ ఏర్పాటు చేసి ఉన్నారు. అమ్మవారి దర్శనం అండి. ఎటు చూసినా కూడా భక్తులు క్లీన్ చేస్తుంటారు. ఒక పక్కన దర్శనం చేసుకుంటారు, ఒక పక్క దీపాలు వెలిగిస్తుంటారు. శివపార్వతులు అండి, వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామితో కలిసి ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అమ్మవారి వివిధ రకాల రూపాల విగ్రహాలు కనిపిస్తాయండి. అమ్మవారి దేశంలో ఉన్న వివిధ రకాల రూపాలు ఇక్కడ ప్రదర్శించారండి దేవస్థానం వారు. అమ్మవారు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా దర్శనమిస్తుంటారండి. అన్ని అమ్మవారి రూపాలన్నీ ఇక్కడ గుడి ప్రాంగణం యొక్క లోపల వైపు ప్రదర్శించారండి. విగ్రహాలలాగా తయారు చేసి ఉన్నారు. ఇది ఒక ఎగ్జిట్ గేట్ అండి. ఇక్కడి నుంచి కూడా బయటకు వెళ్ళొచ్చు. అంటే భక్తులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి ఎంట్రీ గేటు, ఎగ్జిట్ గేట్లు ఎక్కువ పెట్టారండి. అంటే భక్తులు తోసుకోకుండా ఉంటారని చెప్పి అలా ఏర్పాటు చేసి ఉన్నారండి. చూడండి, ఇక్కడ అమ్మవారు రకరకాల రూపాలతో దర్శనమిస్తున్నారు మనకి. ఇది చాలా ప్రసిద్ధిగా ఇచ్చిన పురాతనమైన దేవస్థానం అండి, మూలస్థానేశ్వర దేవస్థానము. నెల్లూరు నడిబొడ్డులో ఉన్నదండి ఈ దేవస్థానము. ఇక్కడ రావడానికి బస్సులు, ట్రైన్లు ఫెసిలిటీస్ ఉన్నాయండి. రైల్వే స్టేషన్ నుంచి 10 నిమిషాలు, బస్ స్టాండ్ నుంచి 10 నిమిషాల్లో దేవస్థానం చేరుకోవచ్చండి. ఈ చుట్టుపక్కల జొన్నవాడ,
అని ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఉందండి. ఇంకోటి రాజరాజేశ్వరి టెంపుల్ ఒకటి ఉందండి, అమ్మవారి 2 టెంపుల్. ఇంకా ఇక్కడ మైపాడు బీచ్ అవి ఉన్నాయండి. అలాగే రంగనాథ స్వామి దేవస్థానం ఉందండి, వైష్ణవాలయము. ఇక్కడ దగ్గరలో మనం చూసుకోవాల్సింది. గుడి పక్కనే వేణుగోపాల స్వామి గుడి కూడా ఉన్నదండి, చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ వేణుగోపాల స్వామి గుడిలో పెళ్లి సీజన్లో ఎక్కువ పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. ఒకేసారి 10 పెళ్లిళ్ళు 20 పెళ్లిళ్ళు కూడా జరుగుతుంటాయండి. వేణుగోపాల స్వామి గుడి పెళ్లి చేసుకునే వారికి తక్కువ ఖర్చుతో ఇక్కడ పెళ్లిళ్ళు జరుగుతాయండి. ఎంతోమంది భక్తులు ఇక్కడ వచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటుంటారండి. దేవస్థానం వారు ఈ అవకాశాన్ని భక్తులు కల్పించారండి. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ నాగేంద్ర స్వామి ఉన్నారు. నాగేంద్ర స్వామి దగ్గర కూడా దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారండి భక్తులు. నాగేంద్ర స్వామి అండి. నాగేంద్ర స్వామి దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వస్తే లైటింగ్ చూడండి, ఇక్కడ దీపాలు ఎలా వెలిగించి ఉన్నారు. చాలా చూడడానికి ఇది దీపాలు వెలిగించిన ప్లేస్ అండి. ఇక్కడ నుంచి మనం ముందుకు వస్తే కాలభైరవ స్వామి అండి. కాలభైరవ స్వామిని దర్శనం చేసుకోవడం చాలా ప్రసిద్ధిగాంచిందండి. ఎంతో ముఖ్యమైన ఘట్టం అండి మన దర్శనంలో కాలభైరవ స్వామిని దర్శనం చేసుకోవడము. కాలభైరవ దర్శనం చేసుకుంటే సకల ఐశ్వర్యాలు లభిస్తాయని అంటుంటారండి. లైటింగ్ చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా డెకరేట్ చేసి ఉన్నారు లైటింగ్. ఇది అమ్మవారి దేవస్థానం పైన లైటింగ్ అండి. మనకు దూరంగా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు చూడండి. మనకి లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదండి. అందువల్ల బయట నుంచి కొద్దిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కొద్దిగా క్లారిటీ తక్కువగానే ఉన్నది, కానీ మీకు అమ్మవారి దర్శనం కల్పించడానికి ప్రయత్నిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి దేవస్థానం ముందు కూడా ధ్వజస్తంభం ఏర్పాటు చేసి ఉన్నారు. అమ్మవారి దర్శనం చేసుకునే భక్తులు బయటకు వస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ అమ్మవారి దేవస్థానం ముందు మండపం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ మండపంలో కార్తీక సోమవారం రోజున నోములు నోచుకుంటారండి. కొంతమంది ఇళ్లలో అవకాశం లేని వారు ఇక దేవస్థానంకి వచ్చి నోములు నోచుకుంటారండి. నోములు సంవత్సరానికి ఒకసారి ఆ అవకాశం ఉన్న వాళ్ళందరూ నోచుకుంటుంటారండి. ఇది చాలా మంచిదండి. కుటుంబం డెవలప్ అవ్వడానికి నోములు నోచుకోవడం అనేది మంచి కార్యక్రమం అండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అమ్మవారి దేవస్థానం నుంచి ముందుకు స్వామివారి దేవస్థానం దగ్గరకు వస్తున్నామండి. లైటింగ్తో ఏర్పాటు చేసి ఉన్నారు స్వామివారి దేవస్థానం కూడా. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శనం కోసం వచ్చి ఉన్నారండి. మళ్ళీ మనం సెల్ఫీ పాయింట్ దగ్గరకు వచ్చామండి. సెల్ఫీ పాయింట్ మళ్ళీ ఇంకోసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. భక్తులు ఎంతోమంది సెల్ఫీ పాయింట్ తీసుకుంటారు. నేను కూడా సెల్ఫీ పాయింట్ తీసుకున్నానండి. సెల్ఫీ పాయింట్లో వీడియో తీశాను. చూడండి, లింగాకారము శివుని విగ్రహము 2 ఏర్పాటు చేసి వెనక పూలతో డెకరేషన్ చేసి ఉన్నారండి. ఎంతో అందంగా డెకరేట్ చేసి ఉన్నారు పూలతో. ఇక్కడ భక్తులు ఒక లింగాహారం ఏర్పాటు చేసి భజనలు, పూజలు, డ్యాన్సులు అన్నీ చేస్తుంటారండి. చూడండి, ఎంతమంది భక్తులు స్వయంగా భక్తులచే పూజిస్తారండి. ఇక్కడ గుడిలో అయ్యవారు పూజిస్తారు. అయ్యవారి దగ్గర మనం టెంకాయని తీసుకెళ్తే మన పేరు చెప్పి గోతనామాలు చెప్పి పూజ చేస్తారు. ఇక్కడ భక్తులే పూజను నిర్వహిస్తారండి. ఎంతో సంతోషంతో చూడండి ఫ్రెండ్స్, భక్తులు ఆడవారు ఎంత డ్యాన్సులు వేస్తున్నారు, ముందు పాటలు పాడుతున్నారండి. చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారండి ఇక్కడ భక్తులు. ఈ పాటలు మనం వింటుంటే మనం కూడా ఎంతో పరవశించిపోతామండి ఈ డాన్స్ అవి చూసి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్వామివారికి ఒక భక్తులు హారతి ఇస్తున్నారండి. హారతి ఇచ్చిన తర్వాత మనం కూడా హారతి కళ్ళకద్దుకోమని చెప్పి తీసుకువస్తారండి. ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారండి. దేవస్థానం వారు ఈ భక్తులకి ఈ అవకాశం కల్పించారండి. ఇక్కడ మీరు చేసుకోవచ్చని. ఇక్కడ శివమాల వేసిన భక్తులు ఎక్కువ మంది ఉన్నారండి. ఏలి వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మంది శివమాల వేసిన వాళ్ళు ఉన్నారు దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అందాక మనం పూజలు నిర్వహిస్తున్నప్పుడు చూసాం కదండి. ఇప్పుడు బయటకు వచ్చాము. ఇది బయట
ఖాళీ ప్రదేశం అండి. ఇక్కడ అయ్యప్ప స్వామి దేవస్థానం ఉందండి. ఒక పక్కన అయ్యప్ప స్వామి దేవస్థానము, ఒక పక్క ప్రసార వితరణ జరుగుతుందండి. అయ్యప్ప స్వామి దేవస్థానం మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లైటింగ్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఇది దేవస్థానం ఒకవైపు ఉన్న ఖాళీ ప్రదేశంలో ఈ అయ్యప్ప స్వామి దేవస్థానం ఏర్పాటు చేసి ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, అయ్యప్ప స్వామి దర్శనం మీకు కల్పిస్తున్నాము. ఇది ఇప్పుడు కార్తీక మాసంలో అయ్యప్పలకు ముఖ్యమైన సీజన్ అండి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కడ్డీలు అమ్ముతున్నారండి. కడ్డీలు, పుస్తకాలు, భక్తికి సంబంధించినటువంటి రకరకాల పుస్తకాలన్నీ అమ్ముతున్నారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.